ఈరోజు క్లాస్ సెషన్లో ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ చాప్టర్ బ్రీఫ్ వన్ షాట్ అంటే కంప్లీట్లీ అసలు ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ చాప్టర్ మనకి ఏం చెప్తుంది, ఈ చాప్టర్ కోసం ఫస్ట్ ఇయర్లో ఉన్న ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ నుంచి మనం ఏవేం నేర్చుకుని ఉండాలి అండ్ ఇందులో మనం అప్లై చేసే ప్రొసీజర్స్ ఏవేవి ఉంటాయి అంటే మెయిన్గా దీంట్లో రెండే పార్ట్స్ మెయిన్గా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటి వచ్చేటప్పటికల్లా ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ వాడు ఇచ్చేస్తే దాని యొక్క ప్రిన్సిపల్ వాల్యూ ఫంక్షన్ ని ఫైండ్ అవుట్ చేయమంటాం ఫస్ట్ది. రెండోది వచ్చేటప్పటికల్లా ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ యొక్క ఐడెంటిటీస్ ని దట్ ఈస్ ప్రాపర్టీస్ ని యూజ్ చేసి దీనిలో ఇచ్చే ఐడెంటిటీస్ దట్ ఈస్ ప్రాబ్లమ్స్ ఏ ఉన్నాయో వాటిని ప్రూవ్ చేయడం. ఓకేనా, ఈ రెండు టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మాత్రమే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ లో ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ లో మనకు కనబడతాయి. ఓవరాల్ గా ఈ చాప్టర్ వచ్చేటప్పటికల్లా మీకు 7 మార్క్స్ వస్తుంది ఫర్ ఐపీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి. దీంట్లో ఒక 4 మార్క్స్ క్వశ్చన్, ఒక 2 మార్క్స్ క్వశ్చన్ ప్లస్ ఒక 1 మార్క్ క్వశ్చన్ వస్తుంది. 1 మార్క్ క్వశ్చన్స్ 2 మార్క్ క్వశ్చన్స్ లో మోస్ట్లీ వచ్చేటప్పటికల్లా ప్రిన్సిపల్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం లేదా ఒక ఫంక్షన్ ఇచ్చేసి దాని యొక్క డొమైన్ అండ్ రేంజ్ ని ఫైండ్ అవుట్ చేయడం, వీటి మీద ప్రాబ్లమ్స్ వస్తాయి. వేరాజ్ ఐడెంటిటీ బేస్డ్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మీకు 4 మార్క్స్ దాంట్లో వస్తాయి. ఓకేనా, నా ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ చాప్టర్ లోకి వెళ్లే ముందు బేసికల్లీ స్టూడెంట్ కి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ యొక్క రేంజెస్ అండ్ వాటి యొక్క డొమైన్స్ క్లారిటీ ఉండాలి. ఫర్ అన్ ఎగ్జాంపుల్, మనం ఫస్ట్ ఇయర్ లో ట్రిగ్నోమెట్రీ నేర్చుకున్నప్పుడు సైన్ ఫంక్షన్ దాని యొక్క డొమైన్ ని కనుక ఫైండ్ అవుట్ చేసుకున్నట్టయితే ఆల్ ద రియల్ నెంబర్స్ విల్ బి ఇట్స్ కరస్పాండింగ్ డొమైన్ సెట్ అవుతుంది. అండ్ రేంజ్ వచ్చేటప్పటికల్లా -1 దగ్గర నుంచి 1 దాకా వేరీ అవుతా ఉంటుంది. అవునా, అండ్ దీని యొక్క ప్రిన్సిపల్ వాల్యూ వచ్చేటప్పటికి ఇట్ ఈస్ నథింగ్ బట్ 2π. సైన్ కి తీసుకున్నా కాస్కి తీసుకున్నా ఇట్ ఈస్ 2πనే ఉంటుంది. ఓకేనా, ఇదంతా కూడా మనం ఎక్కడ నేర్చుకున్నాం? ఫస్ట్ ఇయర్ లో ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ దానిలో నేర్చుకున్నాం. అవునా, బికాస్ మనం గనక దీని యొక్క గ్రాఫ్ నేచర్ గనక చూసుకున్నట్టయితే ఇది మనకి చూడడానికి ఎలా కనబడుతుంది? ఇలా కనుక డ్రా చేసుకున్నప్పుడు దాని యొక్క కరస్పాండింగ్లీ డొమైన్ ఎంత, రేంజ్ ఎంత, ఇవన్నీ కూడా మనం తీసుకురావచ్చు. ఓకేనా, వేరే ఇక్కడ వచ్చేటప్పటికల్లా సైన్ ఫంక్షన్ యొక్క కంప్లీట్ డొమైన్ సెట్ ఆల్ ద రియల్ నెంబర్ సెట్ లో దాని యొక్క ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఎగ్జిస్ట్ అవుతాయా అంటే అవ్వవు. ఓకేనా, బికాస్ త్రూ అవుట్ ద రియల్ నెంబర్ సెట్ సైన్ ఫంక్షన్ అనేది దాని యొక్క 1/1 ఫంక్షన్ అవ్వదు. 1/1 ఫంక్షన్ అవ్వకపోతే అది బైజెక్షన్ అవ్వదు. బైజెక్షన్ అవ్వకపోతే దాని యొక్క ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవ్వదు. ఓకేనా, వేరాజ్ దీన్నే గనక నేను బిట్వీన్ ద లిమిట్స్ -π/2 నుంచి π/2 దాకా కనుక డిఫైన్ చేసుకున్నప్పుడు ఇది 1/1 అవుతుంది, ఆన్ 2 అవుతుంది. ఏ ఫంక్షన్స్ అయితే 1/1 అండ్ ఆన్ 2 రెండు అవుతాయో అవి బైజెక్షన్ ఫంక్షన్స్ అవుతాయి. ఎప్పుడైతే ఫంక్షన్ బైజెక్షన్ అవుతుందో కరస్పాండింగ్లీ దాని యొక్క ఇన్వర్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. కాకపోతే ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేసుకునేటప్పుడు సపోజ్ ఇప్పుడు సైన్ ఫంక్షన్ తీసుకోండి, ఇది దాని యొక్క డొమైన్ అవుతుంది, ఇది దాని యొక్క రేంజ్ అవుతుంది. అవునా, ఇన్వర్స్ ఫంక్షన్ వచ్చేటప్పటికల్లా రివర్స్ అయిపోతుంది. దిస్ విల్ బి ఇట్స్ డొమైన్ అవుతుంది, ఇది దీని యొక్క రేంజ్ అవుతుంది. అంటే డొమైన్ -1 to 1 దాకా ఎగ్జిస్ట్ అయినట్టయితే రేంజ్ వచ్చేటప్పటికల్లా -π/2 నుంచి π/2. అంటే నార్మల్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ మీరు ఏవైతే నేర్చుకుంటారో వాటి యొక్క డొమైన్స్, రేంజెస్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ వచ్చేటప్పటికల్లా రివర్స్ అయిపోతాయి. అంటే దాని యొక్క డొమైన్ దీని యొక్క రేంజ్ అవుతుంది, దీని యొక్క రేంజ్ ఇన్వర్స్ యొక్క డొమైన్ అవుతుంది. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. క్లియర్? నౌ దీన్ని బేస్ చేసుకుని ప్రిన్సిపల్ వాల్యూ ప్రాబ్లమ్స్ ఎలా చేస్తారు, ప్రాబ్లమ్ డైరెక్ట్లీ తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెళ్లే ముందు ఒకసారి దాని యొక్క ఫంక్షన్ చూసుకోండి. ఫస్ట్ ఇది కనుక తీసుకున్నట్టయితే y = sin inverse x. అవునా, మీకు ఇందాక రాశాను. అవునా, ఏమని రాసాం ఇక్కడ అబ్జర్వ్ చేయండి. దీని యొక్క సైన్ ఫంక్షన్ కి రాస్తే ఇది రేంజ్ అయింది, ఇది డొమైన్ అయింది. అవునా, ఇన్వర్స్ చేస్తే రివర్స్ అవుతుందని చెప్పాను. దీన్ని డొమైన్ ప్లేస్ లో, దీన్ని రేంజ్ ప్లేస్ లో రాస్తాం. చూసుకోండి, -1 to 1 వచ్చేటప్పటికల్లా డొమైన్ అయితే -π/2 నుంచి π/2 దాకా దాని యొక్క రేంజ్ అవుతుంది. క్లారిటీ వచ్చిందా? కాస్ కూడా సేమ్ డొమైన్ ఉంటుంది. వేరాజ్ రేంజ్ వచ్చేటప్పటికల్లా 0 to π ఉంటుంది. వేరాజ్ tan వచ్చేటప్పటికల్లా ఆల్ ద రియల్ నెంబర్స్ ఎక్సెప్ట్ -1 and 1 అండ్ -π/2 నుంచి π/2 దాకా కరస్పాండింగ్లీ దాని యొక్క రేంజ్ అవుతుంది, ఎక్స్క్లూడింగ్ 0 ని కన్సిడరేషన్ లోకి తీసుకోకూడదు. అలాగే వాటి యొక్క రెసిప్రోకల్స్ ఆరిటికి కలిపి మనం డొమైన్స్, రేంజెస్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అండ్ ఇవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. క్లియరా? ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? ఫర్ అన్ ఎగ్జాంపుల్, మీకు ఒక సైన్ వాల్యూలో ఫంక్షన్ ఇచ్చాడు, దట్ ఈస్ sin inverse of √3 / 2.
ఫర్ అన్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకేనా, ఇప్పుడు దీనికి యొక్క ప్రిన్సిపల్ వాల్యూ ఎంత అవుతుంది అని అడిగాడు. ఓకేనా, దీని యొక్క ప్రిన్సిపల్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకున్నప్పుడు ఇట్ ఈస్ π/3 60 degrees కనుక వచ్చినట్టయితే అది మీకు ఏదైతే నేను మీకు ఇక్కడ రేంజ్ చెప్పానో దానిలో ఉంటే మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది. ఒకవేళ లేదనుకోండి దాన్ని వాటిల్లోకి కన్వర్ట్ చేసి రాయాల్సి వస్తుంది. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, దేర్ ఫోర్ ఎంత వచ్చింది π/3. అవునా, అలా కాకుండా ఫర్ అన్ ఎగ్జాంపుల్ 2π/3 వచ్చింది అనుకోండి. 2π/3 అంటే ఎంత 270లోకి వెళ్ళిపోతుంది. అవునా, మరి ఇది దీనిలో ఉంటుందా? ఉండదు. అప్పుడు ఈ ఫంక్షన్ ఎలా రాసుకోవాలి మనం? π మైనస్ π/3 దీనిలోకి రాసుకోవాలి. దెన్ ఇట్ విల్ బి 2π/3 అవుతుంది. కరస్పాండింగ్ సైన్ ఫంక్షన్ వచ్చేటప్పటికల్లా సైన్ 180 మైనస్ టీటా, దట్ ఈస్ సెకండ్ క్వాడ్రంట్ పాజిటివ్ అవుతుంది. దెన్ ఇట్ విల్ బికమ్ సైన్ π/3 సేమ్ మారిపోతుంది. అండ్ π/3 ఇప్పుడు మీకు విత్ ఇన్ దట్ కరస్పాండింగ్ రేంజ్ ఉంటుంది. చూడండి, 2π/3 ఉండదు కానీ π/3 ఉంటుంది. అంటే విత్ ఇన్ ద రేంజ్ లిమిట్ మనకు వచ్చిన ప్రిన్సిపల్ వాల్యూ రానప్పుడు దాన్ని మనం కన్వర్ట్ చేసి రాసుకోవడం కూడా రావాలి. క్లియరా? ఇవన్నీ కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు 1 by 1 క్లియర్ కట్ గా డిస్కస్ చేసుకుంటా వెళ్తాను. జాగ్రత్తగా చూసుకోండి. క్లియరా? ప్రాబ్లమ్స్ తో చెప్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఫస్ట్ చూసుకోండి, ఫైండ్ ద ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ సైన్ ఇన్వర్స్. సో ప్రాబ్లం జాగ్రత్తగా చూసుకున్నట్టయితే మీకు ఇచ్చింది ఎంత? సైన్ ఇన్వర్స్ 1/√2. క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు దీని యొక్క ప్రిన్సిపల్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో చూడండి. ఫస్ట్ మీకు 10th క్లాస్లో నేర్చుకున్న స్టాండర్డ్ ట్రిగ్నోమెట్రిక్ టేబుల్ అంటే 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees ఇది తెలిసి ఉండాలి. సైన్ లో మనకి 1/√2 ఎప్పుడు వస్తుంది? 45 degrees దగ్గర. కరెక్టేనా? కాబట్టి నేను దీన్ని రాసేటప్పుడు సైన్ ఇన్వర్స్ ఆఫ్ లోపల ఉన్న 1/√2 బదులు ఐ కెన్ రైట్ ఇట్ యాజ్ సైన్ π/4. కరెక్టేనా? డైరెక్ట్లీ 45 degrees రాయకుండా రేడియన్స్ లో ఎక్స్ప్రెస్ చేశాను. బికాస్ మీరు రాసేటప్పుడు ప్రిన్సిపల్ వాల్యూ ఎప్పుడు కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియన్స్ లోనే చెప్పాలి. నోనా? నో ఇప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ టీటా ఈస్ టీటా. కరస్పాండింగ్ ఫంక్షన్ క్యాన్సిల్ అయిపోతుంది, మీకు టీటా మిగిలిపోతుంది. సో ఇక్కడ టీటా మీకు ఉండేది ఎంత? ఇట్ ఈస్ π/4. ఓకేనా? ఇప్పుడు దీన్ని స్టాండర్డ్ వాల్యూలో చెప్పాలా మార్చాలా అనేది ఎలా తెలుసుకుంటారు? మీరు ఆల్రెడీ ఇందాక టేబుల్ ఫామ్ చేసేటప్పుడు రాశారు. అవునా? సైన్ ఫంక్షన్ కనుక ఉన్నట్టయితే -π/2 నుంచి π/2 అంటే -90 నుంచి 90 దాకా ఉండాలి అని చెప్పి. ఇప్పుడు మీకు వచ్చిందంత 45 degrees. కాబట్టి ఇట్ బిలాంగ్స్ టు -π/2, π/2. హెన్స్ ద ప్రిన్సిపల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు π/4. సింపుల్ ప్రాబ్లమ్స్. ఓకేనా? ఇక్కడ మీకు ప్రాబ్లం కనుక చూసుకున్నట్టయితే మీకు తెలియాల్సింది రెండే లాజిక్స్ తెలియాలి. ఒకటి, లోపల ఉన్న వాల్యూ కరస్పాండింగ్లీ బయట ఉన్న దాని యొక్క ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ లో స్టాండర్డ్ టేబుల్లో ఏ వాల్యూకి సమానం అవుతుంది, ఏ టీటా ఉన్నప్పుడు ఆ వాల్యూ వస్తుంది, ఫస్ట్ తెలిసి ఉండాలి. రెండోది, కరస్పాండింగ్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ యొక్క రేంజ్ ఎంత అవుతుంది తెలిసి ఉండాలి. సో దట్ దాన్ని π-θలోకి కన్వర్ట్ చేయాలా, π/2 θలోకి కన్వర్ట్ చేయాలా, లేదా దాన్ని అలాగే రాసేయచ్చు అనేది మీకు రెండు విషయాలు క్లారిటీ వస్తాయి. ఓకేనా? పాయింట్ గుర్తుపెట్టుకోండి, ప్రిన్సిపల్ వాల్యూ ఎప్పుడూ కూడా మనం రాసేది విత్ ఇన్ ద రేంజ్ లిమిట్ ఆఫ్ ద ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఉండాలి. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. క్లియరా? అలాగే నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ 2π/3. ఓకేనా? నా దీని యొక్క ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ని మీరు సాల్వ్ చేసుకున్నప్పుడు ఎంత వస్తుంది? 2π/3. మీకు ఇందాకనే చెప్పాను. అవునా? ఏమని చెప్పాం? 2π/3 corresponds to 270 degrees. So it does not belongs to -π/2 to π/2 మధ్యలో ఉండదు. కాబట్టి మీ ప్రిన్సిపల్ వాల్యూని 270లో ఎక్స్ప్రెస్ చేయకూడదు. ఎలా రాయాలి మరి? ఆ -π/2 నుంచి π/2లోకే ఉండేలా రాయాలి. సో దీన్ని నేను ఎలా మార్చుకోగలను? π - π/3 అని రాయగలనేమో చూసుకోండి. ఎల్సిఎం తీసారనుకోండి 3π - π, దట్ ఈస్ 2π/3. ఓకేనా? నా ఇప్పుడు ఏమైంది? π/3లో వచ్చింది. π/3 బిలాంగ్స్ టు -π/2 π/2 మధ్యలో ఉంటుంది కాబట్టి అది మీకు దాని యొక్క వాల్యూ లేదా ప్రిన్సిపల్ వాల్యూ అవుతుంది. క్లారిటీ వచ్చిందా? నా నేను దీన్ని ఇక్కడ సాల్వ్ చేసేటప్పుడు ఎలా రాస్తున్నాను చూడండి. సైన్ ఇన్వర్స్ ఆఫ్, ఇది లిమిట్ లో లేదు కాబట్టి మనం మార్చుకుంటున్నాం, దట్ ఈస్ సైన్ ఆఫ్ π - π/3. ముందు టీటా వాల్యూని కన్వర్ట్ చేసుకోవాలి. దట్ ఈస్ ఈక్వల్ టు
సైన్ ఇన్వర్స్ ఆఫ్, జాగ్రత్తగా చూసుకోండి, సైన్ 180 మైనస్ టీటా. సైన్ 180 మైనస్ టీటా అంటే సెకండ్ క్వాడ్రంట్ లో సైన్ పాజిటివ్ అవుతుంది. 180 లేదా 360లో రాసినప్పుడు సైన్ అలాగే ఉంటుంది, అవునా? కాబట్టి మీకు ఇక్కడ ఎంత మిగులుతుంది? సైన్ 180 మైనస్ టీటా ఈజ్ సైన్ టీటా ఇట్ సెల్ఫ్. కాబట్టి ఎంత వచ్చింది? సైన్ π/3. ఇప్పుడు ఇన్వర్స్ ఫంక్షన్ రెండు క్యాన్సిల్ అయిపోతే మీకు వచ్చిన వాల్యూ ఎంత? π/3 అండ్ ఇట్ బిలాంగ్స్ టు మైనస్ π/2 π/2లో వచ్చింది. కాబట్టి ఇది మీకు ఇచ్చిన గివెన్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ యొక్క వాల్యూ, ప్రిన్సిపల్ వాల్యూ అవుతుంది. ప్రాసెస్ క్లారిటీగా అర్థమవుతుందా నాన్న? ప్రాబ్లమ్స్ అన్ని క్లియరా? ప్రిన్సిపల్ వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఏం లేదు, ఇక్కడ ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. మీరు ఫైండ్ అవుట్ చేసుకున్న ప్రిన్సిపల్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఇచ్చిన ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ యొక్క విత్ ఇన్ ద రేంజ్ లో ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అవుట్ ఆఫ్ ద రేంజ్ మనం ఫైండ్ అవుట్ చేయలేం, విత్ ఇన్ ద రేంజ్ మాత్రమే అవి ఎగ్జిస్ట్ అవుతాయి. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాం. సో ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో ఇందులో ఒక ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ కాకుండా 3 ఇచ్చాడు. సో దీనిలో వచ్చేటప్పటికల్లా tan ఇన్వర్స్ 1 ఒకటి, tan ఇన్వర్స్ -1/2 ఒకటి, tan ఇన్వర్స్ ఆఫ్ -1/2 ఒకటి. ఓకేనా? ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాపర్టీ ఏంటంటే cos ఇన్వర్స్ ఆఫ్ మైనస్ టీటా ఈజ్ నథింగ్ బట్ పై మైనస్ కాస్ టీటా అవుతుంది. వేరాస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ టీటా ఈజ్ నథింగ్ బట్ మైనస్ సైన్ టీటా. ఈ రెండు ప్రాపర్టీస్ కనుక గుర్తుపెట్టుకుంటే దీనిలో సైన్ కి, టాన్ కి, కొసీకెంట్ కి మూడింటికి కూడా సైన్ ఆఫ్ దట్ ఈస్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఆఫ్ మైనస్ టీటా కాస్త మైనస్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ అయిపోతుంది. వేరాస్ కాస్, సీకెంట్ అండ్ కాట్ ఈ మూడింటికి కనుక తీసుకున్నట్టయితే పై మైనస్ కాస్ టీటా అవుతుంది. సో దాన్ని జాగ్రత్తగా అప్లై చేసుకోండి, ఓకేనా? సో ప్రాబ్లమ్ ని కనుక ముందు రాసుకున్నట్టయితే ఇది అలాగే ఉంటుంది. కాబట్టి tan ఇన్వర్స్ ఆఫ్ 1. నెక్స్ట్ దీనికి ఎలా రాసుకోవాలని చెప్పాను? పై మైనస్. సో దీన్ని రాసేటప్పుడు ప్లస్ పై మైనస్ కాస్ ఇన్వర్స్ 1/2. అలాగే ఇది వచ్చేటప్పటికల్లా ఓవరాల్ గా మైనస్ అవుతుంది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1/2. దీస్ ఆర్ ద ఫస్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఐడెంటిటీస్ లో సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు, ఓకేనా? వీటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, అకార్డింగ్లీ మనం ప్రాబ్లం చేస్తాం. నా ఇప్పుడు వీటి వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేయండి. tan ఇన్వర్స్ లో 1 ఎప్పుడు వస్తుంది? tan ఇన్వర్స్ ఆఫ్ tan π/4 లో ప్లస్ పై మైనస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ లో 1/2 రావాలి. 1/2 ఎప్పుడు వస్తుంది? 60 degrees దగ్గర, దట్ ఈస్ కాస్ π/2 మైనస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ లో ఎప్పుడు వస్తుంది? π/6 దట్ ఈస్ 30 degrees దగ్గర. దేర్ఫోర్ వీటి వాల్యూస్ ని కనుక ఫైండ్ అవుట్ చేస్తే ఇక్కడ మీకు π/4. ఇక్కడ చాలా మంది స్టూడెంట్ చేస్తున్న తప్పు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇన్వర్స్ ఫంక్షన్ ని టాన్ ఫంక్షన్ ని క్యాన్సిల్ చేస్తున్నారు, క్యాన్సిలేషన్ చేయకూడదు, ఓకేనా? లాగరిథమిక్ ఫంక్షన్స్ కానీ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ కానీ అవి క్యాన్సిల్ అవ్వవు. వేరైతే ఎప్పుడైతే వాటిని ఏమంటారంటే యాక్చువల్లీ కాంపోజిట్ ఫంక్షన్స్ అంటారు. కాంపోజిట్ ఫంక్షన్స్ అప్లై చేసినప్పుడు tan ఇన్వర్స్ ఆఫ్ టాన్, సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్, కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ అప్లై చేసుకున్నప్పుడు ఆ ఫంక్షన్ అనేది రిమూవ్ అయిపోతుంది. క్లారిటీ వచ్చిందా? దేర్ఫోర్ π/4 ప్లస్ పై మైనస్ π/3 మైనస్ పై డివైడెడ్ బై 6. క్లారిటీ వచ్చిందా? నో ఇక్కడ దీనికి ఎల్సిఎం తీసుకుంటే ఎంత వస్తుంది? 5π డివైడెడ్ బై 4, ఓకేనా? మైనస్ ఆ రెండింటికి ఎల్సిఎం తీయండి. 6కి ఎల్సిఎం తీసారనుకోండి, ఇది దీనిలో 2 times 1 time, కాబట్టి మైనస్ 3π. ఆల్రెడీ మైనస్ రాశాను కాబట్టి మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. ఇది దీనిలో 2 times. సో 4 ఎల్సిఎం తీయండి, 5π మైనస్ ఇది 2 times 2π, దట్ ఈస్ ఈక్వల్ టు 3π డివైడెడ్ బై 4 will be the required value of the following inverse trigonometric functions. ప్రాబ్లం క్లారిటీ వచ్చిందా నాన్న? సో స్టెప్ బై స్టెప్ క్లియర్ కట్ గా చూసుకోండి. దీనిలో మనం ఓవరాల్ గా రెండు ప్రాపర్టీస్ ని వాడాం. కాస్ వచ్చినప్పుడు ఎలా రాసుకోవాలి, సైన్ వచ్చినప్పుడు ఎలా రాసుకోవాలి. క్లారిటీ వచ్చిందా? రెండోది మీకు ఆల్రెడీ చెప్పాను కదా, యూట్యూబ్ లో మన క్లాసెస్ వచ్చేటప్పటికల్లా ప్రతి క్లాస్ యొక్క 1 shot క్లాసెస్ కానీ బ్రీఫ్ క్లాసెస్ కానీ అసలు ఆ చాప్టర్ నుంచి మనం ఏం చెప్పాల్సి వస్తుంది కానీ వీటన్నిటిని కూడా యూట్యూబ్ ద్వారా ఇస్తున్నాం. లేదు
ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఫ్రమ్ ద చాప్టర్ నేర్చుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ చాప్టర్ తీసుకున్నాను అనుకోండి, 4 మార్క్స్ ప్రతి ప్రాబ్లం నేర్చుకోవాలి, 2 మార్క్స్ ప్రతి ప్రాబ్లం నేర్చుకోవాలి, 1 మార్క్ మల్టిపుల్ చాయిస్ లో ఇచ్చినా, డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చినా, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చినా, మల్టిపుల్ చాయిస్ ఇచ్చినా రాయగలిగేలా నేర్చుకోవాలి. అలా కావాలి అనుకుంటే కనుక దానికి సంబంధించి కంప్లీట్లీ ప్రివిలేజ్డ్ బ్యాచెస్, సపరేట్ బ్యాచెస్ ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ క్లాసెస్ వచ్చేటప్పటికల్లా యూట్యూబ్ తో సంబంధం లేకుండా, యూట్యూబ్ లో వచ్చేటప్పటికల్లా మధ్యలో యాడ్స్ వస్తూ ఉంటాయి, ఏవేవో వస్తూ ఉంటాయి, అసలు దాంతో సంబంధమే లేకుండా జస్ట్ నా ఎదురుగా నా క్లాస్లో కూర్చొని నువ్వు ఎలా అయితే క్లాసెస్ వింటావో సేమ్ అదే విధంగా ఓన్లీ క్లాసెస్, దానికి సంబంధించిన సపోర్టింగ్ స్టడీ మెటీరియల్, వీటితో పాటు మీ క్లాసెస్ అన్ని కూడా పెయిడ్ బ్యాచెస్ లో ఇవ్వడం జరిగింది. ఆ పెయిడ్ బ్యాచెస్ వచ్చేటప్పటికల్లా సీనియర్ ఇంటర్ కి సీనియర్ ఇంటర్, జూనియర్ ఇంటర్ కి జూనియర్ ఇంటర్, సపరేట్ గా దేనికి సంబంధించి దానికి సపరేట్ ఈచ్ సబ్జెక్ట్ తో క్లాసెస్ త్రూ అవుట్ ద ఇయర్, కంప్లీట్ సంవత్సరం మొత్తానికి మీరు ఎంసెట్ కి ప్రిపేర్ అవుతున్నా, నీట్ కి ప్రిపేర్ అవుతున్నా, ఐఐటి మెయిన్స్ కి ప్రిపేర్ అవుతున్నా, లేదా అదర్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, విట్ యూనివర్సిటీ ఇటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నా, వాటికి సంబంధించిన కాన్సెప్ట్స్ తో కలిపి కంప్లీట్ క్లాసెస్ మీకు ఈచ్ సబ్జెక్ట్ కి సంబంధించి దానికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒకసారి మీరు యాప్ ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దానిలో స్టోర్ లోకి వెళ్తే మీకు సంబంధించిన సీనియర్ ఇంటర్ వాళ్ళైతే వాళ్ళకి సంబంధించినవి, జూనియర్ ఇంటర్ వాళ్ళకైతే వాళ్ళకి సంబంధించిన క్లాసెస్ అన్ని కూడా ఎక్స్క్లూజివ్లీ సెపరేట్ గా కనబడతాయి. అవి చూసుకోండి. అవి కనుక క్లాసెస్ నచ్చినట్టయితే డెఫినెట్లీ వాటిల్లో జాయిన్ అవ్వండి. ఓకేనా? నో ఇప్పుడు వచ్చేటప్పటికల్లా దీనిలో 2 టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ చేసాం. ఒకటి వాడు ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఇచ్చేస్తే దాని యొక్క ప్రిన్సిపల్ వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. రెండోది మోర్ దాన్ 1 ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు ఓవరాల్ గా దాని యొక్క వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ప్రాబ్లమ్ చూసాం. నెక్స్ట్ ఐడెంటిటీ బేస్డ్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లం చూసుకోండి. ఇట్ ఈస్ అన్ ఐడెంటిటీ బేస్డ్ ప్రాబ్లం. బికాస్ మనకు చూస్తేనే తెలిసిపోతుంది, మనకి సంథింగ్ క్వాంటిటీ ఇచ్చేసి వేరే క్వాంటిటీతో ఈక్వల్ అవుతుంది అని చెప్పి ప్రూవ్ చేయమంటాడు. ఓకేనా? ఇవి రావాలి అంటే మీకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో నేర్చుకున్న కాంపౌండ్ యాంగిల్స్, మల్టిపుల్ యాంగిల్స్, వీటి యొక్క ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ రావాలి. ఇవి కనుక రాకపోతే ముందు వాటిని నేర్చుకున్న తర్వాతే ఈ ప్రాబ్లమ్స్ లోకి రండి, లేకపోతే ఏం అర్థం కాదు అన్న. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఈ ప్రాబ్లంలో కనుక చూసుకున్నట్టయితే నీకు తెలిసి ఉండాల్సిన ఐడెంటిటీ 3 into sin theta minus 4 into sin cube theta is equal to sin 3 theta ఫార్ములా. ఓకేనా? అలాగే sin 2 theta రాశారనుకోండి, 2 sin theta cos theta. ఇలా బేసిక్ మల్టిపుల్ యాంగిల్స్ అండ్ కాంపౌండ్ యాంగిల్స్ యొక్క ఐడెంటిటీస్ మీకు తెలిసి ఉండాలి. తెలుసుంటేనే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేస్తాం. కాబట్టి సైను, కాసు, టాను, అలాగే వీటికి సంబంధించి కాంపౌండ్ యాంగిల్స్ a+b, a-b ఈ ఫార్ములాస్. నెక్స్ట్ మల్టిపుల్ లో ఉన్నదాన్ని ఎడిషన్ లోకి, లేదా ఎడిషన్ లో ఉన్నదాన్ని మల్టిప్లికేషన్ లోకి ఎలా మారుస్తాం, సైన్ సి గామా డి ఫార్ములాస్. నెక్స్ట్ మల్టిపుల్ యాంగిల్స్ sin 2 theta, cos 2 theta, sin 3 theta, cos 3 theta, tan 2 theta, tan 3 theta వీటి యొక్క ఫార్ములాస్ నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత ఈ ప్రాబ్లమ్స్ లోకి రండి. క్లారిటీ వచ్చిందా? నా ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి, దీన్ని సాల్వ్ చేయమన్నాడు. ఇటువంటి ఐడెంటిటీ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, చిన్న దాన్ని తీసుకుని దాన్ని కాంప్లెక్స్ కింద, అంటే సింపుల్ దాన్ని కాంప్లికేటెడ్ కింద మార్చలేం, కానీ కాంప్లికేటెడ్ కింద ఉన్నదాన్ని తీసుకుని సింపుల్ దానిలోకి మార్చవచ్చు. ఇప్పుడు ఈ రెండింటిలో కాంప్లికేటెడ్ ఫామ్ ఏముంది, రైట్ సైడ్ లో ఉన్నది కాంప్లికేటెడ్ ఫామ్ ఉంది. కాబట్టి డైరెక్ట్లీ ఏం చేసుకుంటారు, RHS ని కన్సిడర్ చేయండి. దట్ ఈస్ నథింగ్ బట్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3x minus 4x క్యూబ్. ఇక్కడ దాకా క్లియరా? ఇప్పుడు స్టూడెంట్ కి మైండ్ లో బ్యాక్గ్రౌండ్ లో జరగాల్సిన వర్క్ ఏంటో చూడండి. ఓకేనా? ఇందులో నాకు ఇది రావాలి అంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఫంక్షన్ ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా ఈ మొత్తాన్ని నేను ఏమనుకోవాలి, సైనుడ్ లో అనుకోవాలి. సైనుడ్ లో కనుక అనుకోవాలి అంటే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు కనుక నేను సైన్ టీటా అనుకున్నాను అనుకోండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి, 3 sin theta minus 4 sin cube theta సరిపోయిందా? అంటే ఆ మొత్తాన్ని నేను ఏం రాసేయచ్చు, sin 3 theta అని రాసేయచ్చుగా. దాన్ని బట్టే మన అజంప్షన్స్ ఉండాలి. కాబట్టి లెట్ x is equal to sin theta అని చెప్పి ముందుగానే అజ్యూమ్ చేసుకుంటున్నా. సో దట్ అప్పుడు theta is equal to sin ఫంక్షన్ ఇటు వచ్చేస్తే ఇట్ విల్ బికమ్ sin ఇన్వర్స్. దాన్ని పక్కన పెట్టుకోండి, యూస్ చేద్దాం. ఓకేనా? నో ఇప్పుడు దీనిలో సబ్స్టిట్యూట్ చేసుకోండి. దట్ ఈస్ sin ఇన్వర్స్ ఆఫ్ 3 into sin theta minus 4 into sin cube theta. ఎగ్జాక్ట్లీ మీకు ఐడెంటిటీ సరిపోయింది చూడండి. 3 into sin theta minus 4 into sin cube theta. ఇది దేనికి సమానం అవుతుంది,
sin 3θ కి సమానం అవుతుంది. ఈ ఐడెంటిటీ మనకు ముందు తెలిసి ఉండాలి. ఓకేనా, అది తెలిస్తేనే sin θలో తీసుకోవాలి అనేది మనకు అర్థమవుతుంది. అది అనుకుంటేనే మీకు ఈ సబ్స్టిట్యూషన్ సాల్వ్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఇయర్ లో ఉన్న ట్రిగ్నోమెట్రీ రివిజన్ చేసిన తర్వాత మాత్రమే సెకండ్ ఇయర్ ట్రిగ్నోమెట్రీలోకి రండి అన్న. ఓకేనా, దేర్ ఫోర్ ఇక్కడ మనం రాసేస్తాం వీ నో దట్ ఇది దాని ఫార్ములా కాబట్టి sin ఇన్వర్స్ ఆఫ్ ఇట్ విల్ బికమ్ sin 3 into θ. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే sin ఇన్వర్స్ ఆఫ్ sin. ఓకేనా, సో పోయి మీకు ఎంత మిగులుతుంది 3 into θ. కానీ మన ప్రాబ్లం ఇచ్చింది టీటాలో కాదుగా, ఎక్సెల్లో ఇచ్చాడు. మరి టీటా వాల్యూ టీటాకి సబ్స్టిట్యూట్ చేయాలిగా. టీటా వాల్యూ టీటాకి సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది? ఇట్ ఈస్ నథింగ్ బట్ 3 into sin ఇన్వర్స్ x. దట్ ఈస్ నథింగ్ బట్ మీరు ప్రూవ్ చేయాల్సిన LHS. ఒకసారి చూసుకోండి ప్రాబ్లం సరిపోయిందో లేదో. sin ఇన్వర్స్ ఆఫ్ 3x minus 4x cube is equal to 3 into sin x. ప్రాబ్లమ్స్ ఇంతే సింపుల్ గా ఉంటాయనన్న. ఓకేనా, పెద్దగా కష్టపడకల్లా. కాకపోతే స్టూడెంట్ కి బేసిక్ ట్రిగ్నోమెట్రీ sin a plus b sin a cos a plus b sin a minus b cos a minus b కాంపౌండ్ యాంగిల్స్ మల్టిపుల్ యాంగిల్స్ యొక్క బేసిక్ ఫార్ములాస్ తెలిసి ఉండాలి. అండ్ అక్కడి నుంచి క్యారీ ఫార్వర్డ్ అయ్యేది ఏంటంటే అక్కడ 6 ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ లో ప్రతిదానికి సంబంధించిన దాని యొక్క కరస్పాండింగ్ డొమైన్ ఎంత, రేంజ్ ఎంత, అండ్ దాని యొక్క ప్రిన్సిపల్ వాల్యూ ఎంత తెలుసుంటే దాన్ని రివర్స్ చేసుకుంటే ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ వచ్చేస్తాయి. ఓకేనా, ఈ 3 టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కనుక ప్రాపర్లీ నేర్చుకున్నట్టయితే మీకు ఈ చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. క్లియరా? సో ఇది ఓవరాల్ గా ట్రిగ్నోమెట్రీ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ యొక్క బ్రీఫ్ క్లాస్ సెషన్, వన్ షాట్ క్లాస్ అంతా కూడా క్లియర్ కట్ గా ఈ చాప్టర్ నుంచి మనం ఏం చదువుతున్నాం, ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి, మోస్ట్లీ ఆన్ ద ప్రిన్సిపల్ వాల్యూస్ అండ్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ అండ్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. దీనికి సంబంధించి ఏమైనా డౌట్ ఉంటే కనుక ఇమీడియట్లీ కామెంట్ లో తెలియజేయండి. అండ్ క్లాస్ నచ్చి కంప్లీట్ క్లాసెస్ లో ఎన్రోల్ అవ్వాలి అనుకుంటే దానికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది, అక్కడి నుంచి మీరు ఫాలో అప్ చేయొచ్చు. ఓకేనా, అండ్ దానికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే అవి క్లియర్ చేసుకోవడానికి కాంటాక్ట్ నెంబర్స్ కూడా అక్కడ ఇవ్వడం జరిగింది, అక్కడి నుంచి మీరు వాటిని ఫాలో అప్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుస్తాను.